బ్రేకింగ్ అంతోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలనాలు బయటపడ్డాయి. తిరుమలకి సప్లై చేసిన అసలు నెయ్యే కాదట. మీరు కనుక గతంలో ఎప్పుడైనా తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డూ ప్రసాదాన్ని తిన్నట్టయితే డెఫినెట్ గా మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే. దయచేసి నన్ను క్షమించండి, ఇది మీ మనోభావాలు దెబ్బతీయడం కోసం కాదు, కానీ చెప్పక తప్పడం లేదు. అటువంటి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ముందు తీసుకొచ్చాను ఇప్పుడు నేను. తిరుమలకి అసలు సప్లై చేసింది నెయ్యే కాదట, అదంతా కూడా ఒక కెమికల్ అట. ఒక కెమికల్ మిశ్రమాన్ని సరఫరా చేశారట. వైష్ణవి ఏయా డైరీల పేరుతోని టీటీడీని బోల్తా కొట్టించారు బోలే బాబా అనేటువంటి డైరీకి సంబంధించినటువంటి నిర్వాహకులు. అసలు విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు సిబిఐ మరియు సిట్ అధికారులు. నెయ్యి మాఫియా స్థానిక ముఠా పని అని అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అసలు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసారం కల్తీ అయిందని చంద్రబాబు ఆరోపించడంతో దర్యాప్తు చేపట్టినటువంటి సిట్ సిబిఐ అధికారులు ప్రస్తుతం ఈ విషయాన్ని తేల్చారు. బోలే బాబా అనేటువంటి ఒక దొంగ డైరీ ఈ నిర్వాకానికి పాల్పడింది. వైష్ణవి డైరీల పేరుతో అక్కడ కెమికల్స్ సప్లై చేసిన అసలు నెయ్యే కాదు, అందులో చాలా రకాలుగా గతంలో ఆరోపించిన విధంగా జంతువుల కళేబరంతో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. అసలు జంతువులకు సంబంధించి కొవ్వుతో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. కానీ అదంతా జంతువుల నెయ్యి కాదు, అసలు అది నెయ్యే కాదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా సుస్పష్టంగా అదంతా ఒక కెమికల్స్, ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్. మనం చూస్తూనే ఉంటాం, పాలని కూడా తయారు చేసినటువంటి యూరియా ఇతరాత్ర కెమికల్స్ అన్నింటి కలగలిపి కొన్ని అసలు పేరు ఊరు లేనటువంటి కొన్ని డైరీ ఫార్మ్స్ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పదలుచుకోలేదు, పేర్లు వాడదలుచుకోలేదు, కానీ కొన్ని ప్రెస్టీజియస్ డైరీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. వారికంటూ ఒక డైరీ ఫార్మ్స్ ఉంటూ ఉంటాయి. వారికి ప్రత్యేకంగా కేంద్రాలు, పాల కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయి రైతులు ఏకంగా అక్కడ పాల కేంద్రాల దగ్గర పాలు సప్లై చేస్తే వాటిని ప్యాకెట్ రూపంలో మలిచి ఫైనల్ కన్జ్యూమర్కి ఇస్తూ ఉంటారు. సో అటువంటివి జనరల్గా న్యాచురల్గా వచ్చేటువంటి ఆ పాలన్నీ కూడా మనం కొంత ఆలస్యంగా కనుక హీట్ చేసి కాఫీ టీ లాంటివి చేసుకోవాలనుకున్నా కూడా అవి పగిలిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ కెమికల్స్ కలిపినవన్నీ కూడా మీరు వారం 10 రోజులు నిల్వ ఉంచినా, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచినా కూడా ఎట్టి పరిస్థితి అవి ఖరాబ్ అవ్వవు, అవి పగిలిపోవు. అవి చాలా అప్పుడే తీసుకొచ్చినటువంటి ఫ్రెష్ మిల్క్లా కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా కెమికల్స్ యాడ్ చేసినవే. సో ఇప్పుడు కనుక మీరు అటువంటి పాలన వాడితే డెఫినెట్గా ప్రమాద బారిన పడ్డట్టు మీ అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డు ఉందో, లడ్డూలో కెమికల్ కలిసాయట. అసలు నెయ్యే కాదట, ఒక కెమికల్ మిశ్రమాన్ని కలిపి నెయ్యిలాగా మార్చి బోలే బాబా డైరీ అనేటువంటి ఆ కంపెనీ బురిడి కొట్టించి వైష్ణవి ఏఆర్ డైరీల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీ అధికారులకి ఇది అంతా నెయ్యి అని చెప్పి అప్పగించిందట. వైసీపీ హయాంలో ఈ రకంగా జరిగినటువంటి అనుమానం, ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విచారణ నేపథ్యంలో సిబిఐ సిట్ అధికారులు విచారించగా మొత్తం మీద ఈ విషయం బట్టబయలైంది. బండారం మొత్తం కూడా బయటపడింది. మీరంతా తిరుపతి లడ్డు తిన్నట్టయితే డెఫినెట్గా ఆ కెమికల్తో కూడినటువంటి ఆ ప్రసాదమే మనం తిన్నట్టుగా భావించాలి. ఐ అపాలజైజ్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే హిందూ సాంప్రదాయం ఆచరించే వాళ్ళు లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో మీ మనోభావాలు దెబ్బతీయడం కోసం నా ఉద్దేశం కాదు, కానీ స్పష్టంగా అక్కడ జరిగిన వాస్తవిక విషయాన్ని మీకు చెప్పడంలో మాత్రమే నా ఉద్దేశంగా ఉంది. సో అక్కడ మొత్తం కూడా లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ కలిసాయట. సిబిఐ సిట్ అధికారులు విచారణలో తేలినటువంటి అంశం ఇదంతా కూడా 5 ఏళ్ల పాటుగా వైసీపీ హయాంలో కలిసినటువంటి ఆ కలేబరం నెయ్యి అని చెప్పేటువంటి వార్తలకు మొత్తానికి కూడా చెక్ పెడుతూ అసలు నెయ్యే కాదు, జంతువుల నెయ్యి కాదు, పాలతో ఉత్పత్తి అయిన నెయ్యి కాదు, పక్కాగా కెమికల్స్, నేను పదే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, కెమికల్స్ ద్వారా తయారు చేయబడిన నెయ్యిని ఈ లడ్డు ప్రసాదంలో వాడారట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏంటి అది నెయ్యి కాదు, జంతువుల కలేబరంతో తయారు చేసిన అసలు ఆ పదార్థం కానే కాదు, పక్కాగా కెమికల్స్. సో భక్తులు ఇప్పుడంతా కూడా ఎవరైతే మహాప్రసాదంగా భావించి లడ్డుని వారంతా ఆస్వాదించారు, లడ్డుని తిన్నారు, వారంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా తళ్ళు పట్టుకుంటున్నారు. ఇన్ని రోజుల పాటుగా మేము పదే దర్శనార్థం వెళ్ళిపోయి అక్కడ లడ్డు ప్రసాదంగా తీసుకున్నటువంటి ఆ లడ్డు ప్రసాదంలో కెమికల్స్, ప్రాణాంతకమైన కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేయబడిందనేటువంటి ఈ వార్త ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లోనో ఒక్కసారిగా రైళ్లు పరిగెడుతున్నాయి, గుండెల్లో ఒక్కసారిగా వాళ్ళకి భయం మొదలైంది. అప్డేట్స్ ఏంటి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, దీన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది? ఏదైతే మీరు చెప్పినట్టుగా భయపడమే కాదు, ఇది ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి చర్య కూడా. అయితే డబ్బుకు కక్కుర్తిపడి ఈ డైరీ సంస్థలన్నీ కూడా ఏకమై స్వామివారికి ఎంత పవిత్రంగా భావించేటువంటి లడ్డులో పూర్తిగా అసలు నెయ్యి కల్తీ అయిందని మొన్నటి వరకు ప్రజలు, భక్తులంతా కూడా భావించారు. అసలు ఈ సిట్టు సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి అసలు నెయ్యే కాదు, ఒక కెమికల్స్, అదే రకంగా కొన్ని ఫ్యాట్, అదే రకంగా ఆయిల్స్ తో కూడుకున్నటువంటి పదార్థంతో లడ్డు తయారు చేశారన్న వార్త మాత్రం భక్తులకు ఎంతో మనోవేదన గురి చేస్తున్నటువంటి పరిస్థితి.
అంతా కూడా వాళ్ళ ఏదైతే ఏఆర్ డైరీకి ఈ టెండర్ రావడం జరిగింది. అయితే ఏ డైరీతో చేతులు కలిపినటువంటి వైష్ణవి డైరీ కావచ్చు, ఆ బోలేబాబా డైరీ కావచ్చు, పూర్తిగా ఈ యొక్క లడ్డు వ్యవహారంలో ఆ నెయ్యిలో వీళ్ళంతా కూడా ఈ యొక్క కమిషన్ కోసం కక్కుర్తిపడి లడ్డులో నెయ్యి వ్యవహారంలో పూర్తిగా అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి. అసలు నెయ్యే కాకుండా ఇతర ఆయిల్ పదార్థాలతో అంతా కూడా మిక్స్ చేసి స్వామివారి లడ్డూను తయారు చేసినటువంటి పరిస్థితి ఈ డైరీలన్నీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇది కోట్లాది మంది భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల క్షేత్రానికి వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తానని ఒకసారి. అయితే ప్రస్తుతానికి మనం భక్తుల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకుందాం. సో మీరు కూడా గతంలో ఎప్పటికైనా డెఫినెట్ గా మనందరం హిందువులం, జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకున్నటువంటి ఈ కెరీర్లో డెఫినెట్ గా తిరుపతికి వెళ్ళే వచ్చి ఉంటాం. సో మీరు కనుక తిరుపతి దేవస్థానం దర్శించుకొని లడ్డూ ప్రసాదం తిన్న వాళ్ళైతే సో మీకు అలా అప్పుడు అంటే నిజంగా ఏమైనా మీకు తేడా అనిపించిందా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏకంగా అది నెయ్యి కాదు, జంతువుల కళేబరం అనేటువంటి ఆరోపణలు కూడా కొట్టిపారేస్తూ అసలు నెయ్యే కాదు, జంతువుల కళేబరమే కాదు, పూర్తిగా కెమికల్స్తో తయారు చేయబడినటువంటి ఒక నెయ్యి పదార్థం లాంటి దాన్ని ఈ లడ్డూ ప్రసాదంలో వాడారట. మరి కల్తీ చేసిన వారు ఈ రకంగా కల్తీ చేసి ఉంటే అక్కడ టీటీడీ అధికారాన్ని గుర్తించాలి కదా. మరి ఇది నెయ్యా కాదా? టెస్టింగ్కి వెళ్తుంది. ప్రతిదీ కూడా టెస్ట్ చేసిన తర్వాతనే లడ్డూలో వాడుతూ ఉంటాం. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. కొన్ని కోట్ల మంది యొక్క భక్తుల యొక్క ఆత్మగౌరవం, భక్తుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన అంశాన్ని ఇంత తేలికపాటుగా చేస్తారా? కెమికల్స్ అనేది గమనించలేకపోయారా? సో ఈ రోజు సిట్ అధికారులు, సిబిఐ అధికారులు రంగంలో దిగిపోయి ఈ విషయాన్ని ఛేదించారు కాబట్టి అసలు విషయం బయటకు వచ్చింది. లేదనంటే ఇంకా ఎంతమంది కోట్ల మంది ఆ లడ్డు ప్రసాదాన్ని వితౌట్ చెక్కింగ్గా, అంటే అక్కడ తయారు చేసినటువంటి వారు కూడా వితౌట్ చెక్కింగ్గా లడ్డు ప్రసాదానికి సప్లై చేస్తున్నారు రా మెటీరియల్స్ని. ఒకసారి మీరు కూడా దయచేసి వెంటనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది డెఫినెట్గా అందరికీ తెలియాల్సిన విషయం. సో అందరికి తెలియాల్సిన విషయం ఇది. బాలాజీ, వెంకటేశ్వర స్వామి, తిరుపతి దేవస్థానం ఇవన్నీ కూడా రకరకాలుగా పేరొందినటువంటి అసలు ఒక కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో కల్తీ. మనం బేసిక్గా అక్కడ ఎవరైనా కనుక ఇతర చిన్న విషయాల్లోనే ఎక్కువ ధర తీసినా లేకుంటే కల్తీ లాంటి ప్రయోగం చేద్దామని ఆలోచన వచ్చినా కూడా వారిని పట్టుకొని చితకవార్తాం, ఆత్మగౌరవాన్ని కించపరిచారనే విధంగా పోలీసులు కూడా అరెస్ట్ చేసి వారిని బందీలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అధికార తప్పిదం కూడా ఉంది. ఇక్కడ అధికారులు టెస్ట్ చేయకుండానే పంపించారా? అసలు ఆ టెస్ట్లో కూడా దొరకనంతగా ఎటువంటి అంశాలు కల్తీ చేశారు? సో ఒకసారి మీరు కూడా ఈ అంశం పైన ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదువుతాను. అట్ ది సేమ్ టైం ఈ లైవ్ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాలను మొత్తం కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సురేష్ మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి కోట్ల మంది జనాభా అక్కడికి వచ్చి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. మహాప్రసాదమైన లడ్డుని సేవించడం అంటేనే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు. ఎవరైనా ఒకరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వస్తున్నారంటే పదే లడ్డు తీసుకురండి, మాకు మహాప్రసాదం తీసుకురండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి విషయాన్ని, అటువంటి పవిత్రమైనటువంటి ఆ మహాప్రసాదంలో ఇంత కెమికల్స్ కలిసాయంటే అధికారులు ఏం చేశారు? మరి ముఖ్యంగా అది బోలేబాబా డైరీ అసలు ఎక్కడ నిర్వహించబడుతోంది? ఆ బోలేబాబా డైరీ ఎక్కడుంది? దాని నిర్వాహకులు ఎవరు? అప్డేట్స్ ఏంటి? టెండర్ అన్నది దక్కించుకున్నది ఏఆర్ డైరీ. ఆ ఏఆర్ డైరీతో పాటు ఎవరైతే ఈ బోలేబాబా డైరీ సంబంధించినట్టు విపిన్ జైన్ కావచ్చు, సుమిల్ జైన్, అదే రకంగా వైష్ణవి సంబంధించినటువంటి అపూర్వ చావడా, వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులు. ఎవరైతే ఏ డైరీ సంబంధించి కూడా రాజా రాజశేఖర్ అనే అతను కూడా వీళ్ళంతా కూడా ప్రధాన ఏదైతే ఇక కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తులుగా ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి పరిస్థితి. అయితే వీరితో పాటు మరొక డైరీని కూడా ఇటీవల ఛార్జ్షీట్ లో నమోదు చేశారు. ఎవరైతే ఫస్ట్ ఫ్రెష్ అనేటువంటి ఒక డైరీని కూడా ఛార్జ్షీట్ ఇటీవల యాడ్ చేసినటువంటి పరిస్థితి. అయితే వీరు